చెప్పండి. మీరు ఏబిఎన్ వారు మూర్తి గారు మీరు సమన్యాయం చేయట్లేదు అసలు వాస్తవంగా. ఈ చర్చలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా వారు వచ్చినారు, కానీ సీమాంధ్ర ప్రాంత ప్రజల యొక్క హక్కులకు సంబంధించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మీరు సమన్యాయం చేయాలంటే ఏం చేయాలంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారిను రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి తెలంగాణ టీడీపీ రేవంత్ కి ఫోన్ కలపండి. మూర్తి గారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని టెలిఫోన్ లైన్ లో కల్పించారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏం లేదు, ఇక్కడ చర్చ జరుగుతోంది. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు తెలుగుదేశం పార్టీ మీ సహచరులు కూడా ఉన్నారు, డాక్టర్ శ్రవణ్ వాళ్ళు ఉన్నారు. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ మేము తెలంగాణకు లేఖ ఇచ్చున్నాము, కట్టుబడి ఉన్నాం, వెనక్కి తీసుకోలేదు. అదే సమయంలో సీమాంధ్రులకు సంబంధించి కూడా న్యాయం జరగాలి, సమన్యాయం జరగాలి. రెండు ప్రాంతాల జేఏసీలతో రెండు ప్రాంతాల ఉద్యమ నాయకులతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి. విభజన తీరు ప్రక్రియ సమంజసంగా లేదు, రాజకీయ కోణంలో ఉంది అని వారు మాట్లాడుతుంటే శ్రవణ్ చెప్తున్నారు ఈ విషయం రేవంత్ తో చెప్పిస్తారా మీరు, వాళ్ళకి మధ్య ఏమో వైఖరి ఉందో ఒకసారి చెప్పించండి అనేది శ్రవణ్ కోరిక. మీరు మీ ఖమ్మంపాటి రామ్మోహన్ రావు మాటతో ఏకీపిస్తారా లేదా? అది ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారిదే కాదండి, తెలుగుదేశం పార్టీలో ఉన్న అందరి ఆలోచన వైఖరి ఒక్కటే, దాంట్లో ఏం అనుమానం లేదు, అపోహలు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశం మేరకే మేమందరం కూడా ఒకే అంశాన్ని మేమందరం కలిసికట్టుగా మాట్లాడుతున్నాం. మేమందరం ఇదే అంశం మీద ఖమ్మంపాటి రామ్మోహన్ రావు గారితో పాటు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, రేవంత్ రెడ్డి, పయ్యావుల కేశవ్, రేవూరి ప్రకాష్ రెడ్డి కలిసి రాష్ట్రపతిని కలవడం జరిగింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు 5 రోజులు మేము అందరం కలిసికట్టుగా అక్కడ ఉండి ఈ సమస్య మీద కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే ప్రయత్నం చేసినాం. అదే ఒకే ఒక వాక్యం చెప్తా. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఏమన్నారంటే శ్రవణ్ తో చర్చ సందర్భంగా తెలంగాణకి మేము లేఖ ఇచ్చున్నాం, లేఖ కట్టుబడి ఉన్నాం, వెనక్కి తీసుకోలేదు. అదే సమయంలో సీమాంధ్రుల సమస్యలు వినకుండా రాజకీయ కోణంలో రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా విభజన జరుగుతోంది, విభజనకు వ్యతిరేకం కాదు, విభజన తీరుకు వ్యతిరేకం అనేది ఖమ్మంపాటి రామ్మోహన్ రావు స్పిరిట్. మీరు ఏకీపిస్తున్నారా లేదా? 100% కరెక్ట్ అని రామ్మోహన్ రావు గారు మీరే స్పష్టంగా చెప్పారు. శ్రవణ్ గారు కూడా వ్యతిరేకించాల్సింది ఏముంది?